హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్‌లో పోర్టల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది తెలియాలంటే మనకి పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్ అనేది తెలియాలి. మనం జనరల్‌గా ఒక కాంపోనెంట్ యొక్క లాజిక్‌లో ఇంకొక కాంపోనెంట్‌ని కాల్ చేసుకుంటాం కదా! సో, ఇక్కడ నేను యాప్ అనే ఒక కాంపోనెంట్ తీసుకున్నాను. దాని లోపల పాపప్ అనే ఇంకొక కాంపోనెంట్ తీసుకున్నా. ఇది నేను కాంపోనెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇది హెచ్‌టీఎంఎల్ రిలేటెడ్ కాదు. ఇది రియాక్ట్‌లో మనం క్రియేట్ చేసుకున్న ఒక టైప్ ఆఫ్ కాంపోనెంట్ ఫంక్షన్ అయినా, క్లాస్ అయినా. అందు గురించి మనం ఈ సింటాక్స్ అనేది రాసాం. ఇప్పుడు మనకి ఆ పాపప్ రిలేటెడ్ ఏదైతే ఉందో అది దీని ఫంక్షన్ అనమాట. ఇప్పుడు మనం ఇలా రాసినప్పటికీ రియాక్ట్‌లో ఆటోమేటిక్‌గా అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్‌ని ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తుంటే మనకేం జరుగుతుందంటే ఇంటర్నల్‌గా మనకి యాప్ కాంపోనెంట్‌లో పాపప్ కాంపోనెంట్‌ని కాల్ చేసాం కదా! ఈ ప్లేస్‌లో. ఆ ప్లేస్‌లోకొచ్చేసి ఈ పాపప్ కాంపోనెంట్ యొక్క రిలేటెడ్ లాజిక్ అంతా ఇక్కడ ప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకేం జరుగుతుంది? నేను ఈ కాంపోనెంట్‌లో వేరే ఏ కాంపోనెంట్‌ని కాల్ చేసినా దాని కోడ్ మొత్తం వచ్చి నాకు ఇక్కడే డిస్‌ప్లే అవుతుంది. సో, ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అదే ఇక్కడ యాప్ డాట్ జేఎస్‌లో నేను 2 కాంపోనెంట్స్ తీసుకున్నా. యాపు, పాపప్పు. సో, యాప్ కాంపోనెంట్‌లో పాపప్‌ని పెడితే నాకేం జరుగుతుంది? యాప్ కాంపోనెంట్ యొక్క లాజిక్‌లోనే పాపప్ రిలేటెడ్ కోడ్ అనేది వస్తుందనమాట. సో, జనరల్‌గా వచ్చేది అది. ఇది ఎలా తెలుస్తుంది అనంటే, మనం ఇక్కడ బ్రౌజర్‌లో అవుట్‌పుట్ ఓపెన్ చేసి ఇన్స్‌పెక్ట్‌లోకి వెళ్ళినట్టయితే, నేనిక్కడ ఈ ఎలిమెంట్‌ని చూపిస్తున్నా. ఇక్కడ ఒక డివ్ ఉంది. ఈ డివ్ లోపల మనకి దిస్ ఈజ్ యాప్ కాంపోనెంట్, దిస్ ఈజ్ పాపప్ కాంపోనెంట్, దిస్ ఈజ్ పాపప్ కంటెంట్ అని వచ్చింది. సో, అంటే మనకి ఎక్కడొస్తుంది? మనం తీసుకున్న యాప్ కాంపోనెంట్ లోపలే మనకి చైల్డ్ కాంపోనెంట్ కూడా మనకి ప్లేస్ అవుతుంది. సో, అది బేసిక్ రూల్ అనమాట. సపోజ్ మనకి ఒక రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, నేను ఆ కాంపోనెంట్‌ని పేరెంట్ కాంపోనెంట్‌లో రాస్తున్నాను. సో, అంటే నేనిక్కడ రాస్తున్నాను. ఈ పాపప్‌ని. కానీ ఇది మనకి బ్రౌజర్‌లో ఈ కాంపోనెంట్ లోపల కాకుండా, ఈ కాంపోనెంట్ ఔట్ సైడ్ ఎక్కడైనా నాకు డిస్‌ప్లే అవ్వాలి అని అనుకుంటే, మనకి యూజ్ అయ్యే కాన్సెప్టే ఈ పోర్టల్స్ అనమాట. సో, అంటే నాకు ఇక్కడ అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే దీంట్లో ఇక్కడ ఈ డివ్‌లోనే మనకి మొత్తం అంతా వచ్చేసింది. ఆ డివ్ దేనికి సంబంధించింది? యాప్ కాంపోనెంట్‌కి సంబంధించింది. సో, ఇప్పుడు ఈ యాప్ కాంపోనెంట్ లోపల నేను పాపప్‌ను యూజ్ చేశాను కాబట్టి, యాప్ కాంపోనెంట్ యొక్క కోడ్ లోపలే నాకు పాపప్ వచ్చేసింది. సో, కానీ మన రిక్వైర్మెంట్ ఇలా కాదు. నాకు పాపప్ యొక్క కంటెంట్ మొత్తం యాప్ కాంపోనెంట్‌లో కాకుండా, ఔట్ సైడ్ ఎక్కడో ఒక చోట నేను పెట్టుకోవాలి అని అనుకుంటే, మనకి యూజ్ అయ్యేదే ఈ పోర్టల్. సో, జనరల్‌గా ఇంకొక ఏంటి అనంటే, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రియాక్ట్‌లో ఇండెక్స్.html చూసుకున్నట్టయితే, మనకి ఒక ఎలిమెంట్ అనేది డిఫాల్ట్‌గా ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ దానికి ఐడీ రూట్ అనేది ఉంటుంది. క్రియేట్ రియాక్ట్ యాప్ ద్వారా రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు మనకేం జరుగుతుందంటే, ఈ డివ్ ఐడీ రూట్ అనేది ఏదైతే ఉందో, దాంట్లోపల మనకి యాప్ కాంపోనెంట్ అనేది ప్లేస్ చేసామనమాట ఇలాగా. సో, ఇప్పుడు యాప్ కాంపోనెంట్ లోపల రిమైనింగ్ అన్నీ ప్లేస్ చేస్తున్నాం. అంటే మొత్తం అంతా మనకెక్కడికెళ్తున్నాయి? ఆ డివ్ ఐడీ రూట్ ఏదైతే ఉందో దానికి. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ డివ్ ఐడీ రూట్ ఏదైతే ఉందో దాని లోపలికే వచ్చేసింది మొత్తం అన్నీ. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే దీని లోపల కాకుండా దీనికి ఔట్ సైడ్ పెట్టుకోవచ్చు. కాంపోనెంట్‌కి ఔట్ సైడ్ పెట్టుకోవచ్చు. ఎక్కడైనా మనకి నచ్చిన ప్లేస్‌లో మన డాక్యుమెంట్ మొత్తంలో ఒక పర్టిక్యులర్ కాంపోనెంట్‌ని ప్లేస్ చేయాలి. అండ్ పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్ కూడా మనం ప్రిజర్వ్ చేయాలి. అంటే నేను ఈ కాంపోనెంట్‌ని పాపప్‌ని యాప్‌లో పెట్టానంటే మనకి బెనిఫిట్ ఏంటి అనంటే, యాప్ కాంపోనెంట్‌లో ఏదైనా డేటా అనేది ప్రాప్స్ కింద పాపప్‌కి పంపించొచ్చు. స్టేట్‌ని మేనేజ్ చేయొచ్చు. ఆ రెండిటి యొక్క కామన్ డేటాని మనం మెయింటైన్ చేయొచ్చు. ఎప్పుడు? ఒక దాంట్లో ఒకటి రాసినప్పుడు. కానీ ఇది నేను జనరల్‌గా ఔట్ సైడ్ రాసేస్తేనేమో దానికి దీనికి రిలేషన్ ఉండదు. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటంటే దానికి దీనికి సమ్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ ఇది దాని లోపల డిస్‌ప్లే అవ్వకూడదు అని అనుకున్నప్పుడు మనం ఈ పోర్టల్‌ని యూజ్ చేయాలి. సో, ఇలా యూజ్ చేయాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే, ఈ పాపప్ అనేది కదా కాంపోనెంట్ మనకి ఔట్ సైడ్‌ది ఈ కాంపోనెంట్ లోపల కాకుండా బయట డిస్‌ప్లే అవ్వాలి. సో, అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఇక్కడ ఆ పాపప్ కాంపోనెంట్ ఎక్కడైతే ఆ పాపప్ కాంపోనెంట్ ఇక్కడుంది కదా! దీంట్లో మనం ఏం చేయాలి అనంటే డైరెక్ట్‌గా ఇలా ఇచ్చేయకుండా ఇక్కడ మనం ఏం చేయాలి అనంటే రిటర్న్‌లో
దీన్ని మొత్తాన్ని ఈ జేఎస్ఎక్స్ మొత్తాన్ని నేను కట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ పోర్టల్ అనే ఒక మెథడ్ తీసుకుని రియాక్ట్ డామ్ లైబ్రరీలో ఉంటుంది దీనికి సంబంధించింది అది మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ రియాక్ట్ డామ్ అని రియాక్ట్ డామ్ రియాక్ట్ డామ్ అనే లైబ్రరీలో నుంచి ఈ రియాక్ట్ డామ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దీంట్లో క్రియేట్ పోర్టల్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ ఈ మెథడ్ కి మనం ఏం చేయాలంటే యాక్చువల్ జేఎస్ఎక్స్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. మనకి పాపప్ లో మనం ఒరిజినల్ గా ఏదైతే కంటెంట్ పెట్టాలి అని అనుకున్నామో అది డైరెక్ట్ గా ఇచ్చేయకుండా రిటర్న్ లో జేఎస్ఎక్స్ డైరెక్ట్ గా రాయకుండా మనం ఏం చేయాలంటే రియాక్ట్ డామ్ యొక్క లైబ్రరీలో క్రియేట్ పోర్టల్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ ని తీసుకుని మనం ఏం చేయాలి అని అంటే దీంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఆ జేఎస్ఎక్స్ ని ప్రొవైడ్ చేయాలి. సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఏమి ఇవ్వాలి అంటే ఈ జేఎస్ఎక్స్ మనకి డిఫాల్ట్ గా యాప్ లో అంటే పేరెంట్ లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి పేరెంట్ లో కాదు ఎక్కడ డిస్ప్లే అవ్వాలి మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ మొత్తంలో. సపోజ్ నేను ఇక్కడ డాక్యుమెంట్ డాట్ బాడీ అని ఇస్తున్నా అంటే మనకి డైరెక్ట్ గా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో ఒక కొత్త ఎలిమెంట్ కింద ఇది మొత్తం వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఈ రియాక్ట్ డాట్ క్రియేట్ పోర్టల్ అనే మెథడ్ లో ఆ పాపప్ కాంపోనెంట్ యొక్క జేఎస్ఎక్స్ ఇస్తాం ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఏ కాంపోనెంట్ యొక్క జేఎస్ఎక్స్ అయితే అది. సెకండ్ ఏంటంటే దీన్ని ఎక్కడ యూజ్ చేసినా కానీ నేను ప్లేస్ చేయడం ఇక్కడ నేను యాప్ కాంపోనెంట్ లో పాపప్ పెట్టాను కదా నాకు అది డిస్ప్లే అవ్వాల్సింది పాపప్ కాంపోనెంట్ యాప్ లో కాదు అవుట్ సైడ్ ది యాప్. అది ఎక్కడ అది మనం మెన్షన్ చేయాలి. సో జనరల్ గా మనం ఏం చేయొచ్చు అని అంటే ఒక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో ఇంకొక ఐడిని కానీ ఇంకొక క్లాస్ కానీ తీసుకుని ఇప్పుడు నేను ఇక్కడ పోర్టల్ అని పెట్టుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ పోర్టల్ ఐడి ఉన్న దాంట్లోనే డిస్ప్లే చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ గా డాక్యుమెంట్ డాట్ బాడీ అనే దాంట్లో కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఫస్ట్ నేను డాక్యుమెంట్ డాట్ బాడీలో డైరెక్ట్ గా డిస్ప్లే చేశాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నేను రీఫ్రెష్ చేస్తే నాకు ఇంతకు ముందు ఈ డివ్ ఏదైతే ఉందో దాని లోపలే నాకు దిస్ ఈజ్ పాపప్ కాంపోనెంట్ పాపప్ కంటెంట్ అని వచ్చింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ డివ్ అవుట్ సైడ్ మనకి ఈ పోర్టల్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఇలా వచ్చిందనమాట. ఇది మనకి ఇక్కడ ఈ రెండు వచ్చినాయి. సో ఈ హెడ్డింగ్ ఈ పి మనకి ఇంతకు ముందు ఈ డివ్ లోనే వచ్చేసింది. ఇక్కడ మనం ఇది చూసుకున్నట్టయితే దీనికి నేను ఒక క్లాస్ ఇస్తున్నాను. దీన్ని ఒక డివ్ తీసుకుని దీనికి ఒక క్లాస్ నేమ్ ఇస్తాను. క్లాస్ నేమ్ పేరెంట్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ చూసుకున్నట్టయితే సో దీంట్లో కాదు ఇవ్వాల్సింది కింద యాప్ కాంపోనెంట్ లో ఈ యాప్ కాంపోనెంట్ లో ఈ డివ్ కి నేను ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా పేరెంట్ అని. సో ఇప్పుడు మనకి ఇందాకైతే ఈ పేరెంట్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని లోపలే నాకు పాపప్ రిలేటెడ్ కంటెంట్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే దాని బయట ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చింది అని అంటే నేను డాక్యుమెంట్ డాట్ బాడీ అనే ట్యాగ్ లో డాక్యుమెంట్ డాట్ బాడీ అని ఇచ్చానంటే మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో బాడీ ట్యాగ్ లో మనకి ఇది ఎక్కడో ఇది డిస్ప్లే అవ్వాలని చెప్పనమాట. సో అందు గురించి మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఇక్కడ డిస్‌ప్లే అయింది. సో, ఇప్పుడు నేను డాక్యుమెంటెడ్ బాడీ అని ఇవ్వకుండా ఇక్కడ నేను ఒక ఐడీని క్రియేట్ చేశానుగా పోర్టల్ అని నేను ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. ఎలాగా ఇక్కడ ఈ రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ ఎలిమెంట్‌లో రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ పోర్టల్‌లో ఫస్ట్‌దేమో జేఎస్ఎక్స్ ఇచ్చాం. నెక్స్ట్‌దే ఈ జేఎస్ఎక్స్‌ని నేను ఎక్కడ ప్లేస్ చేయాలో ఇవ్వాలి. సో, నేను డైరెక్ట్ వేరే ఎలిమెంట్ కూడా తీసుకొని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఆఫ్ అని చెప్పి ఇక్కడ నేను పోర్టల్ అని ఇవ్వచ్చు. అంటే నేను ఆ ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్‌లో పోర్టల్ అనే ఐడీ తీసుకున్నాను కదా! ఆ డివ్ లోపల నాకొచ్చి పోర్టల్ కంటెంట్ ప్లేస్ అవ్వాలని దాని మీనింగ్ అనమాట. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే నాకు ఈ డివ్ ఐడీ పోర్టల్ అని వచ్చింది. దీన్ని నేను ఎక్స్‌పాండ్ చేస్తే నాకు ఇక్కడికొచ్చింది. అండ్ ఇప్పుడు నేనేం చేయొచ్చంటే ఇలా తీసుకున్నాను కదా! ఇది డిస్‌ప్లే అవ్వడం మటికి ఆ యాప్ కాంపోనెంట్ ఔట్ సైడ్ డిస్‌ప్లే అవుతుంది. కానీ నేను యాప్ కాంపోనెంట్‌లో ఏదైనా డేటా పాస్ చేసి దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, అంటే నేనేం చేయొచ్చు ఒక ప్రాప్‌ని పాస్ చేస్తాను యాప్ కాంపోనెంట్‌లో. పాపప్ కాంపోనెంట్‌కి ఒక
డేటా ఈజ్ ఈక్వల్ టు లాగిన్ సక్సెస్ అని ఒక పాపప్ మెసేజ్ అనేది కావాలని చెప్పి ఇది డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఆ డేటా అనేది ఇక్కడికొస్తుంది. చైల్డ్ కాంపోనెంట్ ప్రాప్‌కి. సో, దాన్ని నేను యూజ్ చేసుకోవాలంటే ప్రాప్స్ అనేది. ప్రాప్స్ ఇప్పుడు నేను పాపప్ కంటెంట్ ప్లేస్‌లో నేనేం చేస్తానంటే దీని ప్లేస్‌లో ప్రాప్స్ డాట్ డేటా అని పెడుతున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుందంటే ఆ డేటా వస్తుంది చైల్డ్ కాంపోనెంట్‌లో. కానీ అది డిస్‌ప్లే అయ్యేది ఔట్ సైడ్. సో, ఇక్కడ మనకి మెసేజ్ చూసుకున్నట్టయితే లాగిన్ సక్సెస్ అని ఒక మెసేజ్ వచ్చింది. అంటే నాకు పేరెంట్ నుంచి చైల్డ్‌కి కమ్యూనికేషన్ జరుగుతుంది. అండ్ చైల్డ్ అనేది పేరెంట్‌లో కాకుండా ఔట్ సైడ్ ఉంది. సో, పేరెంట్‌లో ఉండాలి అనంటే మనకి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఫస్ట్‌ది ఏదైతే ఉందో అక్కడ. డివ్ క్లాస్ పేరెంట్ ఏదైతే ఉందో అక్కడ కంటెంట్ ఉండాలి. కానీ మనకి ఆ పాపప్ రిలేటెడ్ కంటెంట్ అనేది అక్కడ లేదు. సో, బయటుంది. ఇప్పుడిది ఎందుకు అనంటే, ఈ పోర్టల్స్ అనేవి జనరల్‌గా మనం సీఎస్ఎస్‌లో స్టైల్స్ అప్లై చేస్తాం కదా! ఒక ఎలిమెంట్ లోపల నేను ఒక హెచ్1 ట్యాగ్‌ని తీసుకున్నాను. లేకపోతే ఒక డివ్‌ని తీసుకున్నాను. సో, ఇక్కడ నేనొక డివ్‌ని తీసుకుంటున్నా. ఆ డివ్ లోపల నేను ఇంకొక పారాగ్రాఫ్‌ని యూజ్ చేశా. ఇప్పుడు మనకేంటి డివ్ అనేది పేరెంట్. పారాగ్రాఫ్ అనేది చైల్డ్. సో, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఈ చైల్డ్ ఏదైతే ఉందో, ఆ చైల్డ్‌కి పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చినప్పుడు అండ్ పేరెంట్ యొక్క పొజిషన్ రిలేటివ్ అని ఇచ్చినప్పుడు, అప్పుడు ఏం జరుగుతుందంటే చైల్డ్ యొక్క పొజిషను పేరెంట్ యొక్క పొజిషన్ కాడ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. అంటే నేను ఈ డివ్‌కేమో పొజిషను స్టైల్ ట్యాగ్ లోపల ఈ డివ్‌కి పొజిషన్ ఏమో రిలేటివ్ ఇచ్చాను. అండ్ ఈ పారాగ్రాఫ్‌కేమో పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చాను. టాప్ నుంచి 100 పిక్సెల్స్ మధ్యలో రావాలని ఇచ్చాను. అప్పుడు మనకేం జరుగుతుంది? ఈ డివ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి నాకు 10 పిక్సెల్స్ ఇలా డిస్‌ప్లే అవుతుంది. సపోజ్ మన రిక్వైర్మెంట్ ఏంటి? ఇక్కడ నేను యాప్ కాంపోనెంట్ తీసుకున్నాను కదా! ఈ యాప్ కాంపోనెంట్ లోపల ఈ యాప్ కాంపోనెంట్ లోపల నేనేదైతే తీసుకున్నానో దీనికి క్లాస్ పేరెంట్ అని దానికి పొజిషన్ నేను రిలేటివ్ తీసుకున్నాను. అండ్ ఈ పాపప్ కంటెంట్ ఏదైతే ఉందో దానికి పొజిషన్ అబ్సల్యూట్ తీసుకున్నాను. అండ్ నాకు పాపప్ యొక్క కంటెంట్ అనేది వెబ్ పేజ్ మొత్తంలో నాకు సెంటర్‌లోకి రావాలి. కానీ నేను పేరెంట్ అనే క్లాస్‌కి సమ్ విడ్త్, హైట్ ఇచ్చి రిస్ట్రిక్ట్ చేసేసాను. సో, అప్పుడు మనకేంటి పేరెంట్ ఎంతైతే విడ్త్, హైట్ ఉందో దాని మధ్యలో మనకి సెంటర్‌లోకొస్తుంది. కానీ మన వెబ్ పేజ్ మొత్తానికి సెంటర్‌లోకి రావాలి. అప్పుడు నేనేం చేయొచ్చనంటే, ఈ పాపప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్‌గా కాకుండా జేఎస్ఎక్స్‌లో రిటర్న్ చేసేయకుండా రియాక్ట్ డాట్ క్రియేట్ పోర్టల్ ఆఫ్ అని చెప్పి నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఆఫ్ పోర్టల్ అని ఇచ్చాను కదా! ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఆఫ్ పోర్టల్ కాకుండా డైరెక్ట్‌గా డాక్యుమెంట్ డాట్ బాడీ అని ఇచ్చుకున్నా, అప్పుడు మనకేం జరుగుతుందంటే, ఇది చైల్డ్ అనేది యాప్ కాంపోనెంట్‌లో పేరెంట్ కాకుండా దీనికి డాక్యుమెంట్ డాట్ బాడీలో డైరెక్ట్‌గా చిల్డ్రన్ కింద యాక్ట్ అవుతుంది. అండ్ దాని యొక్క పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చి మనం టాప్ నుంచి, లెఫ్ట్ నుంచి సెంటర్‌లోకి అలైన్ చేసుకోవచ్చు. జనరల్‌గా మనకి పాపప్ కంటెంట్స్, సమ్ డ్రాప్ డౌన్స్ ఇలాంటివి పేరెంట్ యొక్క పొజిషన్‌ని బట్టి బేస్ చేసుకునేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి అంటే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోవాలనమాట. కానీ ఇక్కడ రియాక్ట్‌లో డైరెక్ట్‌గా చేసేస్తే ఒక పేరెంట్ కాంపోనెంట్‌లో చైల్డ్ కాంపోనెంట్ పొజిషన్‌ని సెట్ చేయాలి అనంటే సెంటర్‌లోకి మనకు కావాల్సినట్టు పొజిషన్‌లోకి సెట్ చేసుకోవాలంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడు మనం పేరెంట్ అనే ఎలిమెంట్‌కి అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ డివ్‌కి సమ్ స్టైలింగ్ ఇచ్చి దాని యొక్క పొజిషన్ రిలేటివ్ ఇచ్చి అండ్ నాకిక్కడ దీని లోపల ఉన్న చైల్డ్ కాంపోనెంట్ అనేది సెంటర్‌లోకి వెబ్ పేజ్ మొత్తంలో సెంటర్‌లోకి రావాలన్నా, వెబ్ పేజ్ మొత్తంలో మనకు నచ్చిన ప్లేస్‌లో డిస్‌ప్లే చేయాలి అనన్నా అప్పుడు కుదరదు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి అనంటే, ఈ క్రియేట్ పోర్టల్ అనే దాని ద్వారా మనం చేసుకుంటే మనకి వెబ్ పేజ్ మొత్తంలో ఏ ప్లేస్‌లోనైనా మనం ఆ పోర్టల్ యొక్క కాంపోనెంట్ లేకపోతే చైల్డ్ కాంపోనెంట్ కంటెంట్‌ని డిస్‌ప్లే చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఒక ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఒక పోర్టల్ గాని, ఒక పాపప్ గాని, లేకపోతే ఒక ఫార్మ్ కానీ, ఒక వెబ్ పేజ్ మొత్తంలో సెంటర్‌లోకి ప్లేస్ చేయడం ఎలానో ఈ పోర్టల్‌ని యూజ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పోర్టల్‌ని యూజ్ చేయకపోతే సెంటర్‌లోకి రాకుండా ఎలా ఉంటుందో కూడా చెప్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.